family friendly. It is only for friendly families. Thank you. మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. ఏదో పెద్ద డఫాగాళ్ళ ఉన్నాడు. అడు చూసినాడమంటరా, కింద పడితే పళ్ళు రాలుతాయి. బావా నిన్న మ్యాచ్ చూసావా? లేదురా, కీర్తితో చాట్ చేసా. విజ్ఞాన ప్రదర్శనలో కనీసం స్క్రిప్ట్ వర్క్ అయినా చేసావా? బాగా. ఏంటి టెస్టింగ్ చేస్తున్నావా? ఏంటి ఏంటి లేదురా, కీర్తితో మాట్లాడా. సోంబేరధవా, పనికి మాలధవా, బేవర్సధవా, బెదవల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల్లోనూ ఎదవన్నర ఎదవిరా. చూస్తున్నారా, ఈ మధ్య బాగా కమర్షియల్ అయిపోయావు. అన్ని గమనిస్తున్నా. వావ్, వాట్ ఎ హోమ్లీ థాట్. సరే, రేపు మార్నింగ్ ట్రిప్ వేసుకున్నాం కదా అందరం, అక్కడికైనా వస్తావా? అయితే నేనేం చేయాలరా లంచోడక? రేపా? బాబోయ్, రేపు కీర్తి బర్త్డే రా, బయటికి వెళ్ళాలి. నాకేమి చెప్పడినా అన్ని దాచేస్తుంటాడు. ఏం మనిషి. అయినా బర్త్డే రోజు పిల్ల బచ్చగాలతో కాదు, పిల్లతో ఉండడమే శ్రేష్టం. అరే, చదువు మీద దృష్టి పెట్టి అయ్యబ్బయ్య చేతో ఒకటయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. రే బావ, ఏంట్రా ఇది మరీ ఎంతలా దూరం చేయాలా మమ్మల్ని? మన ఇష్టపడేదాన్ని ఏదో రోజు కోల్పోతామని మనకి తెలియజేసేదే లవ్. బావా, చిన్నప్పటి స్నేహాలంటే చిన్న చిన్నవి కాదురా. నాకు తెలిసిన తప్పేనే. ఒకే రక్తం పంచుకున్న వాళ్ళతో కూడా చెప్పుకోలేని ఎన్నో బాధలు ఆవేదనలు కూడా ఒక్క ఫ్రెండ్ తో షేర్ చేసుకుంటాం. నీకు రోజు రోజుకి పంతక్కువ పంచులు ఎక్కువ అయిపోతున్నారు. నువ్వు చచ్చే ముందు కూడా నీ అనుకున్న వాళ్ళు నిన్ను వదిలేస్తారేమో, కానీ రారా చావులో కూడా కలిసే ఉంటాను తోడునిచ్చేవాడు మాత్రం ఒక్క ఫ్రెండేరా. అది అవదమ్మా. అలాంటి దూరం ఏంట్రా, దూరం అనే మాట చాలా పెద్దదిరా. ఆ మాటతో మన ఇద్దరి మధ్య గీత గీయడం కరెక్ట్ కాదు. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. నా సంగతి పక్కన పెట్టు. నువ్వు వాళ్ళ ఇంటి హైట్ చూడాలంటే 90 డిగ్రీలు తల పైకి లేపు చూడాలి. ఎందుకు? తన్నిని చూడాలంటే అదే 90 డిగ్రీలు కిందకి చూడాలి. అది మన లెవెల్. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. మనకు మ్యాచ్ అవుతుంటావా తను? ఏం మ్యాచ్ అవుతుందని కోట్లాస్తిని వదులుకొని పార్వతి పరమేశ్వరానికి పడింది. ఏం మ్యాచ్ అవుతుందని రుక్మిణి కృష్ణుడి ప్రేమ కోసం తప్పించిపోయింది. తపస్సు చేసి మరీ దక్కించుకుంది. కృష్ణుడు అంటే మాయలోడు ఫ్లూట్ పడగొట్టేశాడు. కానీ మన దగ్గర మాయలు మంత్రాలు లేవమ్మా. ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడన్నా. వచ్చిందండి వయ్యారి. అమ్మ దీనమ్మ, పీత బుర్ర వాడేసింది. ఇలాగే మాట్లాడు మా ఇంట్లో వాళ్ళతో కూడా. ఎన్నొద్దు, పాయింట్కి రా. పెళ్లి చేస్తారు, కాకపోతే నాతో కాదు, కర్రతో. అయ్యే మరి పిల్ల ఆలోచనలంటే. కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ ని ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు బాడీలో కొన్ని హార్మోన్స్ రియాక్ట్ అయ్యి డోపామైన్ అనే ఒక కెమికల్ ని జనరేట్ చేస్తాయంట. ఎప్పుడైనా విన్నావా? ఏది నోటుకొస్తే అది మాట్లాడకి. నా లైఫ్ లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన పాజిటివ్ వైబ్రేషన్ నువ్వే. మీ దిక్కుమాల ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. ఇక్కడివిరా నీ మాటలు అసలు గూగుల్లో దొరుకుతాయా లేక నీ డిక్షనరీలో మాత్రమే ఉంటాయా? అంటే ఏంటి, నేను నేను ఫ్లడ్ చేస్తాను అనుకుంటున్నావా? రామచంద్ర, ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. వాట్ డూ యు మీన్? నువ్వేమైనా అనుకో, నేను చైతన్యలో ఉండకపోవచ్చేమో కానీ నా సమంత మాత్రం నువ్వే. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. నేను చేరుకోబోయే ఆఖరి మజిలీ నువ్వే. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. నేనప్పుడే అన్నా ఈ విధంగా జరుగుతుంది. అన్నా ఇది వేస్ట్ అన్నా, ఇది వేస్ట్. కీర్తి, మీ ఇంట్లో ఏమని పరిచయం చేస్తావు నన్ను? ఇప్పుడు దాని గురించి ఎందుకు, ఇంకా చాలా టైం ఉందిగా, ఆలోచిద్దాంలే. కానీ ఈడ మాత్రం కిరికిరి పెడతారు నా కొడుకులు. గదవో లుక్కులు ఇవ్వకో, నువ్వు చూడటం తప్ప పొడిసేదేమీ లేదని మాకు అర్థమైంది. మీకు ఇవన్నీ చిన్న విషయాలే. సరిపోయారు. కాదురా, నేను చెప్పేది విను ఒకసారి. రేపు మీ బాబుకు పరిచయం చేసేటప్పుడు నాన్న వీడి పేరు ఇది, పనికిరాని డిగ్రీతో, తిరుగుబోతు ఫ్రెండ్స్ తో, క్లారిటీ లేని లైఫ్ తో, తాడు బొంగరం లేని జీవితం నాన్న అని చెప్తా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అన్న కావాల్సింది డిగ్రీ కాదు, డిగ్రీ ఆఫ్ మెచ్యూరిటీ. స్టేటస్ కాదు, వాడి స్టేట్ ఆఫ్ మైండ్. చూడాల్సింది పాస్ట్ కాదు, వాడు కలగానే ఆ ఫ్యూచర్ ని. నన్ను ఎంతకాలం చూసుకోగలడని కాదు, ఉన్నంతకాలం ఎంత బాగా చూసుకుంటాడో అని చెప్తావా?
అది కాదురా నేనేదో సరదాగా అన్నాను. దానికి నువ్వు ఇలా రియాక్ట్ అవుతావు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పు తగుదే ఏదైనా మాట్లాడే ఉంటే 10 డిజిట్ హాల్ టికెట్ నెంబర్ గుర్తించుకోవడానికి పడ్డ కష్టం పావు నీ ఫోన్ నెంబర్ గుర్తించుకోవడానికి పడలేకపోయా. ఓహో కామెడీ చేస్తున్నావా? 10 ఏళ్ళు వాడే ఫోన్ కొనడానికి అంత జాగ్రత్త తీసుకునే నేను 100 ఏళ్ళు కలిసి బ్రతకాలనుకుంటున్నాం. ఆ మాత్రం సీరియస్నెస్ తీసుకొని అంటావా? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అనాల్సినవన్నీ అనేస్తావు, లాస్ట్ లో ఇలాంటి డైలాగులు కొడతావు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అయినా నిన్ననేం లాభం? పనికిరాని కవులున్నారు గాని పనికిరాని కవిత్వాలు లేవుగా. ఫ్యూచర్ ఉంది. పద్మ వ్యూహంలో పడేయడం వరకే మా పని. అంటే ఒక్కసారి పడ్డాక తప్పించుకోవడం పోకపోవడం అది మీ హెడ్ఏక్. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇంతకీ మీ బాబుకి ఏమని చెప్తావో చెప్పలేదు. అంటే అది మనం స్కూల్లో చదివిన స్టోరీ గుర్తుందా? అబౌట్ 3 ఫిషెస్, సుమతి, కాలమతి, మందమతి. నాకు తెలుసు నువ్వు మందమతియా కదా. చీ పోరా. సూపర్ అయ్యా! ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ బాగుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ.